ఒక్క నిమిషం ఆగండి నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం, టాపిక్ డిలే ఎలాగే అవుతుంది. ఎస్ నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నారు కదా, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ అటు ప్రజల సమస్యల్ని పక్కన పెట్టేసిందని అనుకుంటున్నారా ఏంటి? ఈ విషయాలన్నీ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అయితే ఇక్కడ మనందరం గమనిస్తే ఇప్పుడు 50-60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పాలించింది. ఇప్పుడు యాదవన్న గారు అన్నట్టు ఏదో సౌత్ తెలంగాణకు బీఆర్ఎస్ మేడం. యా, అది బయటికి బానే వస్తుంది. మరి ఐ థింక్ మీ దగ్గర ఇష్యూ అనుకుంటా. ఒక నిమిషం మీరు వీలైతే ఒకసారి దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఎస్ నరసింహారెడ్డి గారు చెప్పండి. అయితే 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పండి నరసింహారెడ్డి గారు. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ మరి దక్షిణ తెలంగాణ పరామర్శిందో కూడా కాంగ్రెస్ లీడర్లు చెప్పాలి. మొదటిగా రెండోది టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు చూడు మనం బాగా న్యూస్లలో చూస్తే త్వరలో అని ఒక నిపం ఉంటారు. ఏది చూడు త్వరలో అయిపోతే వాయిస్ ప్రాబ్లం ఉంది సునీత. ఎస్ నరసింహారెడ్డి గారు, ఐ థింక్ మీదేదో ఇష్యూ ఉన్నట్టుంది. వీలైతే మీరు మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. నేను మీ దగ్గరకు మళ్ళీ వస్తాను. జయరాం గారు, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు, ఇప్పుడు పూర్తిగా తెలంగాణలో అది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి సవాలు విసురుతారు, దానికి సంబంధించి అసెంబ్లీకి రావాలి అంటూ కేసీఆర్ కి సంబంధించి చాలా అంశాలు మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం. గత 2.5 సంవత్సరాల గురించి ఈ రాజకీయాల గురించి మనం చర్చిస్తున్నాం. సో ఎట్ ద ఎండ్ ఇప్పుడు సవాళ్ళకి నీ పేరు కేసీఆర్ అయితే నువ్వు చర్చకి రా అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతుంటే నిజంగా ఒకవేళ ఈ సవాల్ ఎవరికి ప్లస్ అవుతుంది? అటు కాంగ్రెస్ కా లేదంటే అది కేసీఆర్ కి ప్లస్ అవుతుందా ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న ముగ్గురు మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారాలు. నమస్తే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు మరి తెలిసి పాస్ చేశారా తెలియక పాస్ చేసిందా నాకు తెలియదు, కానీ సో ఈజీగా మాత్రం పాస్ చేశారు. సో వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఆయన ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నేతగా మారాడు. మళ్ళీ తీర్పు ఇవ్వడానికి 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ల తర్వాత రాజులెవరో బంట్లెవరో అర్థమవుతుంది. ఈ రోజు చర్చలు, ప్రతి చర్చలు, మీసాలు దువ్వుకోవడం, తొడలు కొట్టుకోవడం, జబ్బలు విసురుకోవడం, ఇదంతా వేస్ట్. దీనివల్ల ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పితే పెద్ద ప్రయోజనాలు ఏం చేరుకోరవు. సో ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకపోతే బాగుంటుంది అనేది మిత్రుడు రేవంత్ కు నేను ఇచ్చే సలహా. ఇక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు. రేవంత్ రెడ్డినో, మోడీనో, లేకపోతే కేసీఆర్, వీళ్ళు న్యాయ నిర్ణేతలు కాదు. ప్రజల దగ్గరికి పోతే వీళ్ళ పనితీరేంది, మాటలు ఎక్కడ వరకు వచ్చింది, చేతులు ఎక్కడ వచ్చింది, దోపిడీ ఎక్కడ జరిగింది అనేది ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు, చాలా క్లియర్ గా నిర్ణయిస్తారు. సో ఇది రేవంత్ రెడ్డి ఛాలెంజ్కి. ఇక విషయానికి వస్తే, ఇంకా ఇంటర్నల్ గా ఆయన ఉద్దేశం ఏంది అంటే, రేవంత్ రెడ్డిది కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాలన లోపల విధ్వంసం చేశాడు, ఇక్కడ నేను బాగు చేశాను అని అనడం. కేసీఆర్ 10 ఏళ్లలో విధ్వంసం చేసింది రేవంతే గారు, మేమందరం మాట్లాడాం. ఇక్కడ విధ్వంసం జరుగుతుంది, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు లేదు, త్యాగాలు చేసిన బిడ్డలకు గుర్తింపు రావటం లేదు, నీళ్లు నిధులు నియామకాల లోపల ఎలాంటి బెనిఫిషియన్స్ ప్రజలకు చేరలేదు, ఇంకా ఉద్యోగ అవకాశాలకు వస్తే నిరుద్యోగులు చాలా కష్టాల పరిస్థితిలో ఉన్నారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాం. ఈ రోజు అయ్యే మాటలు ఇక్కడ కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత జనరల్ గా ఏం చేస్తారంటే, నా బిడ్డ పెళ్లి చేసుకోవాలి, నా కొడుకు చదువు పెట్టుకోవాలి, చదువు చూసుకోవాలి, నేను మనశ్శాంతిగా బ్రతకాలి అనుకున్న వాళ్ళకు అశాంతి అయింది, మరణాలు వాళ్ళ దగ్గరికి చేరువవుతున్నాయి. సో ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వలేదు. ఈ విషయంలో మరి డిస్కస్ చేద్దామంటారా రేవంత్ రెడ్డి? మరొక విషయానికి వచ్చినప్పుడు, విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ అత్యున్నతమైన చదువులు చదివి ఈరోజు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద పడిగాపులా పడుతూ ఈరోజు ఇబ్బందిగా పడుతున్నారు. దాంట్లో నేను చెప్పాల్సిన పని లేదు, చాలా క్లియర్ గా ఉంది. ఆ విషయం మాట్లాడదామా? 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రకటించడానికి చెప్పిన తర్వాత ఇంతవరకు దానికి అరాకుర లేదు. మొన్న కాసిం, ఈయనకి ఇష్టమైన మిత్రుడు, శ్రేయోభిలాషి కాసిము, మాకు 1000 కోట్లు రాలేదు, 1000 పైసలు కూడా రాలేదు అనే దాన్ని ఒక బహిరంగ స్టేట్మెంట్ చూసాం. ఆ విషయం మాట్లాడదామా? లేదు అనుకుంటే ఈరోజు భూములు ఎవరు కొల్లగొట్టుకోపోతున్నారు, ఎవరి చేతిలో పాలవుతున్నది, ఈరోజు పేద ప్రజల భూములు కబ్జా పెట్టేసి
భూమి కనబడితే డేగల్లాగా వస్తున్నారు, వాళ్తున్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ దందా పేరు మీద ప్రజలను నిలువున మోసం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళని కాపాడుతున్నాడు ఎవరు? ఆ విషయం మాట్లాడదామా? ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రజలకు విద్య దూరం అయిపోయింది, వైద్యం దూరం అయిపోయింది. చావో రేవో లేని పరిస్థితి లోపల ఎటు అర్థంగా ఉంటుంది. పేద ప్రజల జీవితాలు అగమ్య గోచరంగా మారింది. ఆ విషయం మాట్లాడదామా? లేదు అనుకుంటే ఆల్కహాల్ 14 మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 14,000 కోట్ల ఆదాయం వచ్చే ఆల్కహాల్ ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 45,000 కోట్లకు చేరుకుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల 80,000 కోట్లకు చేరుకుంది. మరి దాని ఇంత తాగి చచ్చిపోయిన కుటుంబాలు ఎవరు? ఆ కులాలు ఏమిందని మాట్లాడదామా? లేకపోతే ఈరోజు పేద ప్రజలని మాట్లాడదామా? లేదు కులానికి మతాలకు అతీతంగా లేకుండా అందరూ సస్తున్నారని చెప్పి మాట్లాడదామా? ఎవరి కోసం మాట్లాడదాం? విచ్చలవిడి డ్రగ్స్ ఈరోజు నిన్నగాక మొన్న మన పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు 12,000 కోట్ల బల్క్ డ్రగ్ వచ్చేసి మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఇలా డ్రగ్స్ విచ్చలవిడిగా ఈరోజు యువతను విశృంఖలాలుగా డ్రగ్స్ ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది. ఆ విషయం మాట్లాడదాము. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఒక 100 విషయాలు చెప్పగలుగుతాను. 100కు తక్కువ అయితే నన్ను ఉరేయండి, 100 చెప్తాను. ఆ రోజు కూడా కేసీఆర్ కూడా ఇదే చెప్పిన, అయ్యా నీ కొంచెం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, లేదనుకో నువ్వు రెస్ట్ తీసుకుంటావు సారు అని చెప్పిన. లేరా భయ్ నువ్వు గట్లే మాట్లాడతావు, మీరు అంతా పనిపాట లేకుండా మాట్లాడతారు అని చెప్పేసి సార్ మాట వినలేదు. ఈ రోజు రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టిండు. ఇక రేవంత్ తెలుసో తెలియకుండా ఛాలెంజ్ చేసిండు. కానీ దీంట్లో గొప్పతనం ఏంటంటే హరీష్ రావు సంబంధం లేని విషయాలను ప్రజలకు పట్టుకొచ్చిండు. ఇప్పుడు నేను మాట్లాడితే ఇవన్నీ మాట్లాడొచ్చు, మరి హరీష్ రావు ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేడు? నీళ్లు కావాలి, నీళ్లు ఇవాళ వచ్చే పనేం కాదు, అది జరుగుతున్న నిరంతర ప్రక్రియ. అది అంటే ఈరోజు ప్రభుత్వాలు ఉన్నంత కాలం నీళ్ల మీద దోపిడీ ఆగదు, నీళ్ల మీద గొడవలాగవు. నీళ్ల విషయం లోపల దాని అంతర్గతంగా ఉన్న ఆ పైసల విషయాలు ఏటీఎం లాగా పనిచేసే అంశాలు మారవు. కానీ నీళ్ళ గురించి మాట్లాడతాం. మరి ఉద్యోగాల గురించి మాట్లాడాలి, ఆల్కహాల్ గురించి మాట్లాడాలి, విద్య వైద్యం గురించి మాట్లాడాలి, నిరుపేద బతుకుల గురించి మాట్లాడాలి. హరీష్ రావుకు నోరెందుకు రావడం ఆ విషయం మాట్లాడకుండా? అది మాట్లాడకుండా అనవసరమైన విషయాలు తీసుకొచ్చి ఈ ఫ్రేమ్ లో పెడతాడు. చలో చర్చకు వస్తాను, ఈ విషయాలు మాట్లాడదామా అని అనొచ్చు కదా. మరి నువ్వెందుకు చర్చకు వస్తా అని చెప్పకుండా దారి తప్పించే ప్రోగ్రాం పెట్టేశావు? అంటే ఈ రోజు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఆడుతున్న డ్రామా ప్రజలకు తెలుసు. మరి ఇదంతా చూస్తున్నది, సినిమా చూస్తున్నది ఎవరంటే బీజేపీ వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ కు బీజేపీకి బద్ధ శత్రువులు. ఈ రోజు రాజకీయంగా శత్రువులే, సిద్ధాంతపరమైన శత్రువులే, ఏ విధంగా చూసినా శత్రువులే. కానీ ఒక తెలంగాణ విషయానికి వస్తే మరి కాంగ్రెస్ కు బీజేపీకి అంత దోస్తానేందో కళ్ళ ముందు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంటారు. నిన్న కాక నేను మొన్న ఒక గెస్ట్ గా ఒక యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు నన్ను ప్రశ్నించడం, అన్నా ఈ రోజు మన దగ్గర ఉన్నది 3 పార్టీల సమ్మేళనం అనుకుంటాను, ఉమ్మడి ప్రభుత్వం అని చెప్తే చాలా బాగుండేది, ఈ రోజు సింగిల్ గా చెప్పేసి ఉమ్మడి కనిపిస్తుంది అని దాన్ని మాట్లాడుతున్నారు. ఉమ్మడి ప్రభుత్వం అంటే ఈ రోజు నేను చెప్పాల్సిన పని లేదు, ప్రజలందరికీ తెలుసు. జయరామ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను, ముందు నరసింహారెడ్డి గారు మాట్లాడని. నరసింహారెడ్డి గారు, సో ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే బీజేపీ నిజంగానే సైలెంట్ మోడ్ లో ఉంది. ఈవెన్ వాట్ ఎవర్ అటు 10 ఏళ్లలో మేమేం చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, అట్లీస్ట్ 2.5 పాలనలో మేమేం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ బీజేపీ అన్ని వ్యవహారాల్లో సైలెంట్ గా ఉంది. ఇందాక జయరామ్ గారు చెప్పినట్లు కూడా కామ్ గా ఉండి సినిమా చూస్తున్నారు అన్నట్లుగానే అనిపిస్తుంది ప్రజలకు. ఎందుకు బీజేపీ సైలెంట్ గా ఉంది? ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడ బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా రైతు కోసాన్ని కల్లాల వైపు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మాకుండే ఎమ్మెల్సీలు అందరు కలిసి కూడా కల్లాలలో వెళ్ళడం ఏదైతే చూసి బీజేపీకి వస్తున్న ఆదరణ చూసుకోలేక వాళ్ళు ఏం చేసిరు, ఏదో క్రియేట్ చేయాలి బస్తానికి అని చెప్పి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులని కొత్తగా తీస్తున్నారు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ మన అగ్రికల్చర్ మినిస్టర్ ఏమంటాడు, మీరు ఒరే ఎక్కువ అంటాడు. ఇంకో వైపు ఏమో ప్రాజెక్టులని రేవంత్ రెడ్డి తప్పుదారు పట్టిస్తుండు. నేను ఇలా చెప్పేది ఏంటంటే, రైతులు ఎంతో మంది కళ్ళాలల్లా వరి మన ధాన్యం అంతా పచ్చిగా ఈ కళ్ళాలలో ఉంటే కూడా పట్టించుకొని సోయలేని కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్
భారత్ అని కోరుకొని కాంగ్రెస్ తోటి పోరాడే పార్టీ బీజేపీ అని దేశమంతా తెలుసు. ఇవాళ జయరాం సార్ గారు కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే హాస్యాస్పదంగా ఉండాలి. తెలంగాణ తప్ప. దేశంలో ఎవరైనా నమ్మలేరు మీరంటే. అయితే నేను చెప్తా అయితే బీజేపీ ఏం చేసిందంటే లాస్ట్ 45 రోజులలో ఏం చేసినా కొన్ని చెప్తా మీకు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా 10,000 కోట్లు